కాకినాడ జిల్లా కోటనందూరులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. తుని నరసీపట్నం రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ కడారి చిన్నిబాబు, సందీప్, సాయి గణేష్ల వద్ద నుండి సుమారు 250 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు శ్రీ కేఎన్వి సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జి చెన్నకేశ్వరరావు గారు యొక్క పర్యవేక్షణలో నిన్న రాత్రి కోటనందూరు పోలీస్ కోట వద్ద 65 గ్రాముల చొప్పున గంజాయిని వారు తాగుతూ ఉంటే వారి వద్ద నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. మరియు 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను కూడా ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైతే వ్యక్తులు అక్కడి నుంచి పరారులో ఉన్నారో వారిని కూడా త్వరలో మేము పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మండల పరిధిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం గంజాయి అనేది పూర్తిగా తరలించిన లేదా వ్యాపారం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ యొక్క ప్రెస్ వారి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.